హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన భారతదేశ చరిత్రలో ఒక గొప్ప అద్భుత సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికి కారణం ఓ మహిళ. ఒకసారి ఈ ఫోటో చూడండి. ఉన్నట్టుండి ఒక్కసారిగా దేశం మొత్తం వైరల్ గా మారిన ఫోటో ఇది. దానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ గారి పక్కన ఉన్న ఈ మహిళే. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రధానమంత్రులకి మహిళా ఎస్పీజీ కమాండోలు లేరు. ఇదే మొదటిసారి. అందుకే ఇప్పుడు ఈ ఫోటో దేశమంతటా వైరల్ అవుతుంది. ఇంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భార్యకు మహిళా కమాండోలు ఉండేవారు. అంతేకాని ప్రధానమంత్రికి ఇప్పటి వరకు మహిళా ఎస్పీజీ కమాండోలున్న దాఖలాలు లేవు. అసలు ఎవరు ఎస్పీజీ కమాండోలు, వాళ్ళ పనేంటి అంటే, ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. దీంతోనే అర్థమై ఉంటుంది. తరచూ మనం చూస్తూనే ఉంటాం, భారతదేశ ప్రధాని చుట్టూ ఉండే స్క్వాడ్ టీం ఇదే. ఇది భారతదేశ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రులు మరియు వారి కుటుంబ సభ్యుల భద్రత కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎలైట్ ఫోర్స్. 1985లో ఇది స్థాపించబడింది. ఎస్పీజీ కమాండోల ట్రైనింగ్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైనదిగా గుర్తించబడింది. అంతేకాదు, ప్రపంచంలో అత్యంత శిక్షణ పొందిన మరియు శక్తివంతమైన భద్రతా యంత్రాంగాలలో ఒకటిగా గుర్తించబడింది. దేశంలో ప్రధానమంత్రి భద్రత బాధ్యత ఎస్పీజీ కమాండో భుజాలపై ఉంటుంది. ప్రధాని చుట్టూ మొదటి భద్రతా వలయం ఈ ఎస్పీజీ కమాండోలు మాత్రమే ఉంటారు. ప్రధానమంత్రి ఏదైనా పర్యటనలో ఉన్నప్పుడు సెక్యూరిటీని ఎలా ఏర్పాటు చేయాలన్నది ఎస్పీజీ నిర్ణయం మేరకే ఉంటుంది. ప్రధాని భద్రతలో నిమగ్నమైన ఈ కమాండోలకు అమెరికా సీక్రెట్ సర్వీస్ మార్గదర్శకాల ప్రకారం శిక్షణ ఇస్తారు. ఒక మహిళా కమాండోను తన స్క్వాడ్ టీంలో చేర్చుకున్నందుకు ప్రధాని మోడీకి ఇప్పుడు అంతా జేజేలు కొడుతున్నారు. భారతదేశ మహిళా శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశారని ప్రశంసిస్తున్నారు. అయితే ఈ వీడియో ఉద్దేశం కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయడం కాదు. విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో చూపించడమే ఈ వీడియో ఉద్దేశం. ఇప్పటికైనా ఆడవాళ్ళని చులకనగా చూడడం, ఇంటికి పరిమితం చేయడం తగ్గించండి. 100లో ఒకరు తప్పు చేస్తున్నారని అందరూ అలాగే ఉంటారని రూలేం లేదు. ఎవరు ఏ స్థాయికి ఎప్పుడు ఎలా ఎదుగుతారో ఎవరం చెప్పలేం. ప్రతి ఒక్కరికి మన దేశంలో సమానమైన హక్కు ఉంది. ఎవరి కలలకు ఎవరు అడ్డు కాకూడదు. ఈ వీడియో ద్వారా నేను ఏదైనా తప్పుగా చెప్పాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.